నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను సరిత పేరులో బలం ఎంత. సో సరిత అందరూ కూడా ఒక 7 నిమిషాలు కేటాయించి జాగ్రత్తగా, ఇది పేరు కాదు మీ జీవితం. ఈ పేరులో నంబర్స్ బాగుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ నంబర్స్ బాగాలేకపోతే ఖచ్చితంగా లైఫ్ బాగుండదు. సో సరితలో పైథాగరస్ సిస్టంలో 1 1 9 9 2 8 1 2 11 20 22 30 31 ఇది రాహు సంఖ్య. లెటర్ ఎస్తో ఎవరి పేరు వచ్చినా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయండి. తొందరగా డబ్బులోకి వెళ్ళేది ఎస్ వాళ్ళే, తొందరగా జాబులోకి వెళ్ళేది ఎస్ వాళ్ళే, తొందరగా పేరు ప్రఖ్యాత, తొందరగా ఇల్లు కట్టుకునేది, తొందరగా పెళ్ళయ్యేది ఎస్ వాళ్ళకే, తొందరగా ఇబ్బందులు వచ్చేది కూడా ఎస్ వాళ్ళకే. తొందరగా పడిపోతారు. ఎందుకంటే ఎస్ పాములాగా ఉంటుంది. ఈ పాము ముందు కనపడచ్చు, వెనక కనపడచ్చు. చాలా స్పిరిచువల్ ఉంటారు. ఎవరన్నా బాధపడితే తట్టుకోలేరు, హెల్ప్ చేస్తారు, సాయపడి ఇబ్బందుల్లోకి వెళ్ళేవాళ్ళు ఎస్ వాళ్ళు. లెటర్ ఎస్తో ఉండి పర్టికులర్గా అమ్మాయిల పేర్లు ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ పైగా సరితలో ఈ 31 నంబర్ రావడం, ఈ 13 అండ్ 31 దే ఆర్ సేమ్ అండి. రాజీవ్ గాంధీ గారి పేరులో 13 నంబర్. రాజీవ్ గాంధీ గారు అన్యాచురల్ డెత్, న్యాచురల్ డెత్ అయితే కాదు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ వాళ్ళ అన్న హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు, సస్పిషియస్ డౌట్ డెత్. అండ్ 31 తమ్ముడేమో 13, అన్నేమో 31, ఇద్దరు కూడా అన్యాచురల్ డెత్. సో చాలా తొందరగా చనిపోవడం. మంచి వాళ్ళు, దేశానికి ఎంతో సేవ చేసిన గాంధీ కుటుంబం వారసులు ఇద్దరు కూడా, ఒకరు 13 ఒకరు 31. అండ్ రాహుల్ గాంధీ గారు సేమ్ మళ్ళా తండ్రిలాగే 13 నంబర్. సో 54 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. సో మంచి వ్యక్తి, మంచి జరగడం లేదంటే ఈ 13 నంబర్ కారణం. కష్టపడి తిరుగుతున్నాడు దేశం అంతా, బట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం లేట్ అయిపోతూ ఉంది ఈ 13 నంబర్ వల్ల. సో ఈ 13 నంబర్ ఉన్నప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ. మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, అర్లీ డెత్ ఉంటుంది. సో సరితలో 31 నంబర్ రావడం, ఇట్ ఈస్ ఎ నంబర్ ఈక్వల్ టు డెత్. నేను కొన్ని వేల మంది సరితాలు కరెక్షించానండి. మేము బాగున్నాం అనుకోవడానికే లేదు. నాకు 50 ఏళ్ళు, నాకు 34 ఏళ్ళ అనుభవం న్యూమరాలజీలో. నంబర్లు అబద్ధం ఆడవండి. ఇక్కడ ఏముందో అదే జరుగుతుంది. 31 నంబర్ సడన్ డెత్ నంబర్. ఈ 31 నంబర్లో మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా అన్యాచురల్ డెత్తే ఉంటుంది, న్యాచురల్ డెత్ ఉండదు 31 నంబర్లో. ఐ హ్యావ్ సీన్ సో మెనీ. సద్దాం హుసేన్లో 13 లెటర్స్, 75 ఏళ్ళు గురేశారు ఆయన్ని. అంతా అయిపోయింది జీవితం అనుకున్నాడు. అప్పుడు కూడా హీ వాస్ హ్యాంగ్డ్ వెరీ వెరీ బ్యాడ్లీ. ఒసామా బిన్ లాడెన్ 13 లెటర్స్. హీ వాస్ కిల్డ్ అండ్ హీ వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్. సముద్రంలో పాతి పెట్టారు. చార్లియన్ సిస్టంలో 6 10 11 13 14 17 నంబర్. ఈ 17 నంబర్ వచ్చేసి 4న పుట్టిన, 13న పుట్టిన, 22న పుట్టిన, 31న పుట్టిన, 8 పుట్టిన, 17న పుట్టిన, 26న పుట్టిన పని చేయదు. 9న పుట్టిన,
18న పుట్టిన 27న పుట్టిన సరితాలో వచ్చిన 17 నంబర్, ఎందుకంటే ఇది 17 అనేది 8 రిప్రజెంటెడ్ బై సాటర్న్, శని ప్రభావం. ఈ 4 రాహు, ఈ రాహులో పుట్టిన పెడితే రాహు శని కలయిక అవుతుంది. 8లో పుట్టారు, ఆల్రెడీ కూరలో ఉప్పు ఉంది, మళ్ళా 8 పెట్టుకుంటే డిలేకి డిలే, శనికి శని. అండ్ 9లో పుట్టిన వాళ్ళు కూడా ఈ 17 నంబర్ పేరులో పెట్టుకోకూడదు. సో సరిత అనే పేరు ఒక సిస్టంలో 31 నంబర్, ఒక సిస్టంలో 17 నంబర్ రావడం. 17 నంబర్ బ్యాడ్ నంబర్ కాదు, అయినప్పటికీ సుమారుగా 12 డేట్ ఆఫ్ బర్త్లకి ఆ 17 నంబర్ మ్యాచ్ కాదు. సో సరితలో నేమ్ కరెక్షన్ అనేది మస్ట్ ఫర్ గుడ్ హెల్త్, గుడ్ వెల్త్ అండ్ గుడ్ రిలేషన్స్. సో మీ పేరు సరిత అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్స్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ 2 టైప్స్, ఒకటి ఫోన్ అపాయింట్మెంట్. సో ఈరోజు మీరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఫీజు కట్టి ఫోన్పే, గూగుల్ పే ఆర్ అకౌంట్ పే ద్వారా పే చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే 24 అవర్స్ లోపల మీకు నా నుంచి షీట్ వస్తుంది. మీ పేరు ఎలా ఉంది, ఎలా మార్చుకోవాలి, ఎన్నిసార్లు రాయాలి, లక్కీ నంబర్స్, లక్కీ రోజులు, నెలలో లక్కీ రోజులు ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్ ఏంటి, స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి. ఒక మనిషికి 2 నుంచి 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి, 6 అన్లక్కీ స్టోన్స్ ఉంటాయి. ఈ లక్కీ స్టోన్స్ 3 వేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. సో ఇప్పుడు సరిత అని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సంతకం పెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బేస్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ సరిత స్టార్ట్ చేస్తే SARITHA ఇలా వెళ్తే కింద నుంచి పైకి విమానం వెళ్ళినట్టు లైఫ్ అంతా కూడా డబ్బులో, పేరులో, కీర్తిలో ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఎస్ రాసి దీన్ని చుడతారు, బందీ అయిపోతారు. లెటర్ని మూసి పెడితే బందీ. ఎస్ రాసి ఖాళీ రాసి కిందకి రాస్తే ఇదంతా ఖాళీ జీవితం. ఎంత కిందకి వెళ్తారో, సో 20 లక్షల అప్పు ఇంత కిందకి వెళ్తే. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ని ఇలా వెనక్కి లాగుతారు. ఇక్కడ నుంచి ఎంత వెనక్కి వెళ్తే సో ఇంచుమించు 16 లక్షల అప్పు. సో లెటర్ రాసి చాలా ఇంపార్టెంట్. సంతకం పెట్టే విధానం నేను క్లియర్గా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చూపిస్తాను. నేను చెప్పినట్టు సైన్ చేసుకోగలిగితే లైఫ్ అంతా బాగుంటారు. సో ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి 24 అవర్స్లో షీట్ వస్తుంది, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేరుగా వచ్చిన వాళ్ళకి ముందే డీటెయిల్స్ తీసుకొని కరెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్ పర్సన్ 30 మినిట్స్ టైం తీసుకుంటాను. సో పాత పేర్లో నష్టాలు ఏంటి, కొత్త పేర్లో లాభాలు ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేరుగా రావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రతి బుధవారం, ఆదివారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్స్లో, సో దిస్ ఇస్ మై పర్సనల్ నంబర్. ఎనీ నంబర్ యూ కెన్ కాల్ అండ్ బుక్ మై అపాయింట్మెంట్. మీ పేరులో బలం ఎంత? కొంతమంది పేర్లలో బలం 30 ఏళ్ళ వరకు బాగుంటుంది, కొంతమందికి 35, కొంతమంది 40. పుట్టుకలో ఉన్న శక్తిని అంతా వాడుకోవాలంటే, జాతకంలో ఉన్నదంతా పొందాలంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా మన పేరులో స్పెల్లింగ్ ఉండాలి. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు 4 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఇది నా ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్. ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళగా హెవీ యూసేజ్, రోజుకు కొన్ని వేల వాట్సాప్లు ఉంటాయి. ఈ
6 నెలల్లోనే 5 సార్లు ఈ వాట్సాప్ నంబర్ బ్లాక్ అయింది. సో చూడండి, ఈ నంబర్ ఆన్లైన్లో ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ పెట్టండి. ఆన్లైన్లో లేదు 2 రోజులు 3 రోజులు అయిందంటే నార్మల్ కాల్ చేయండి ఈ నంబర్కి, నార్మల్ కాల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సంతకం, ఈ 4 మస్ట్. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్, కాలింగ్ నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టొద్దండి, దేనికి పనికిరాదు. దేవుడికి మీకు లింక్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో 10 ఏళ్ళు తగ్గిస్తే మీరు 10 ఏళ్ళు చిన్నోళ్ళు అయిపోరండి. చాలామంది సర్టిఫికేట్ పెట్టామంటున్నారు. సర్టిఫికేట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఫర్ అస్ట్రాలజికల్ ఆర్ న్యూమరాలజీ సైన్సెస్, ఓన్లీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199, 9133789199, 8688068888, 8688068888. స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా లేదా, నేను కరెక్షన్స్ చేసిస్తానని చెప్పడం లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ డీటెయిల్స్ పెడితే పేరు బాగుందంటే మీరు అదృష్టవంతులను వాయిస్ ఇస్తాను. బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల వచ్చే ప్రమాదాలు చెప్తాను. దోషాలున్న పేరుని నేను ఫ్రీగా కరెక్ట్ చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి. కాంచాయానాం కర్మ విమోచనం. సో దోషాలు ఉన్నప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఫీజ్ అండి, ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్. బాగలేదన్న వాళ్ళు కరెక్షన్స్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫీజు కట్టి డైరెక్ట్గా రావచ్చు, లేదా ఆన్లైన్లో చెప్పించుకోవచ్చు. అండ్ చాలామంది చిన్నపిల్లలకి రోజుకో పేరు పెడుతున్నారండి. ఒక ఆమె అయితే 3 నెలలుగా 90 రోజులుగా రోజుకు 2 పేర్లు పెడతానే ఉంది. చిన్నపిల్లలు వైట్ బోర్డ్ లాంటి వాళ్ళండి, 100 ఏళ్ళు ఆయుష్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ అంతా బాగుండాలి. ఇంతకుముందులా మనం మా తాతల కాలంలో 10 మందిని కనట్లే, ఒకరినో ఇద్దరినో చాలా కష్టపడి కంటున్నాం. దీనికి ఫీజు ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు నేను మీకు 7 to 10 నేమ్స్ సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి, నచ్చలేదు మళ్ళీ 7 to 10 సజెస్ట్ చేస్తాను. సో మీకు నచ్చే వరకు పేర్లు పంపిస్తూనే ఉంటాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు చార్టు, వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి వచ్చేలాగా ఈ బ్రదర్ కిరణ్ నెహ్రూ మీకు సజెస్ట్ చేస్తాడు. సో చిన్నపిల్లలకి వాయిస్ అడగద్దండి, ఈ పేరు పెట్టాను ఎలా ఉంది అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దిస్ ఇస్ యువర్ బ్రదర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.